మనం రోడ్ మ్యాప్ తెలుసు కదా. ఏం రోడ్ మ్యాప్? పైథాన్ విత్ బిగినర్ డిఎస్సి రోడ్ మ్యాప్లో లెవెల్ 1లో ఉన్నాం. లెవెల్ 1 ఏంటిది? లర్న్ పైథాన్లో మాడ్యూల్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఏంటిది ఆ మాడ్యూల్ 1? అవుట్పుట్ అండ్ ప్రింట్ ఇన్ పైథాన్ అయిపోయింది. మాడ్యూల్ 1లో 3 లెసన్స్ ఉంటాయి, 3 క్లాసెస్లో ఒక్కొక్క క్లాస్లో. ఇప్పుడు ఈ మాడ్యూల్ ఏంటంటే మాడ్యూల్ పేరు వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇంట్రడక్షన్ టు వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటిది, డాటా టైప్స్ అంటే ఏంటిదో 1 by 1 చూద్దాం. ఓకేనా? యా, ఇది చూడండి. వేరియబుల్ అనేది ఇట్స్ లైక్ ఏ లేబుల్డ్ బాక్స్ వేర్ యూ కెన్ స్టోర్ డాటా. Imagine you have a box labeled age. You can put number 25 into it. In Python, we would do this by writing. ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ షుగర్ అంటే ఏం చేస్తాం, షుగర్ బాక్స్లో పెడతాం మన కిచెన్లో. అట్లనే సాల్ట్ అంటే సాల్ట్ బాక్స్లో ఏ బాక్స్ ఆ బాక్స్ ఉంటుంది. అట్లనే ప్రోగ్రామింగ్ కూడా ఏదైనా నంబర్ కానీ ఏదైనా స్ట్రింగ్ కానీ టెక్స్ట్ కానీ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఏదో ఒక బాక్స్ లాంటిది. సో వేరియబుల్ అనేది ఒక లేబుల్ బాక్స్. ఆ బాక్స్లో మనము కావాల్సిన వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. అక్కడ వరకు అర్థమైంది కదా. సేమ్ ఇప్పుడు నేను 25 అనే నెంబర్ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఏజ్ అని ఒక నెంబర్ ఏజ్ అని క్రియేట్ చేస్తా చూసినా ఆ లేబుల్, అది ఇది వేరియబుల్. ఏదైతే లేబుల్ ఇస్తున్నామో అది ఇప్పుడు దాని బాక్స్కి ఏదో పేరు పెట్టాలి కదా. సో ఏజ్ అని ఒక బాక్స్ పెట్టి దాన్నే వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ లోపల ఏం స్టోర్ చేసినావు, 25 అని స్టోర్ చేసినావు. సో దాన్ని ఎట్లా రాస్తారంటే పైథాన్ డైరెక్ట్ ఏజ్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఏజ్ 25. పైథాన్ ఉన్న అడ్వాంటేజ్ ఇది. వేరేస్ జావాలో కానీ సిలో C++లో ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 25 అనేది ఏంటిది, నంబర్ కదా. నంబర్ కాబట్టి ఇంట్ అని రాయాలి. ఇంటూ ఏజ్ ఈక్వల్స్ టు 25 అని రాయాలి. ఒకవేళ స్ట్రింగ్ టెక్స్ట్ ఇచ్చినాకో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు మనోజ్. అట్లా ఏ నేమ్ ఏ ఇన్పుట్ ఏదైతే స్టోర్ చేస్తున్నో అన్నిటికీ డాటా టైప్ ఉంటుంది. ఆ డాటా టైప్ ఇవ్వాలి. వేరే ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్ నేను 25 ఇచ్చినాకో అన్న ఇంటీజర్ కదా, ఇంటీజర్ అని ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. సో ఇది ఆ బాక్స్ పేరు ఏదైతే బాక్స్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని వేరియబుల్. ఆ బాక్స్ లోపల ఏజ్ అనేది స్టోర్ చేస్తున్నా. బాక్స్ పేరు ఏజ్ అని ఇచ్చిన ఆ బాక్స్ లోపల 25 అనేది స్టోర్ చేస్తున్నా. ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వేరియబుల్ స్టోర్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్. సో చూడండి, ఇది ఇంపార్టెంట్. ఏదైతే క్రియేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ స్టోర్ వాల్యూ అంటే ఒక ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి దాంట్లో నువ్వు వాల్యూని స్టోర్ చేసినావు, దాన్ని డిక్లరేషన్ అంటారు. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ వాల్యూ ఫర్ ఇట్ ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం దానికి ఒక వాల్యూ ఇస్తావు కదా, దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇయర్ ఆ కూల్ అంటే సో ఇక్కడ మనం చూద్దాం. ఏజ్ ఇప్పుడు ఏమంటాడు, ఏజ్ లోపల 25 స్టోర్ చేయమంటాడు. 25 స్టోర్ ఏజ్ అనేది ఒక బాక్స్ క్రియేట్ చేసిన, ఆ బాక్స్ పేరు ఏజ్ అని ఇచ్చిన. సో మన వేరియబుల్ ఏంటిది, ఏజ్. ఆ ఏజ్ లోపల మనం ఏదైనా స్టోర్ చేసుకో 25 స్టోర్ చేసిన. సరే ఇప్పుడు ఆ వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 25 అని వస్తుంది అవుట్పుట్. దీనే వేరియబుల్ అంటారు. ఓకేనా? అట్లా తర్వాత వచ్చేసరికి డిక్లరేషన్. ఒక వేరియబుల్ని ఎట్లా డిక్లేర్ చేయాలి, చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు నంబరు, టెక్స్ట్, క్యారెక్టర్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి పైథాన్లో. ద టైప్ ఆఫ్ వేరియబుల్ డిఫైన్డ్ బై ద క్యారెక్టర్ ఆఫ్. సో ఇక చూడండి, నంబర్కి అయితే డైరెక్ట్ నువ్వు నంబర్ ఇచ్చేయచ్చు. 25 to 25 90. ఒకవేళ టెంపరేచర్ 98.6 టెంపరేచర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఒక నేమ్ ఇచ్చేసేసి 98.6 అని నువ్వు ఇట్లా డైరెక్ట్ ఇచ్చేయచ్చు. ఒకవేళ నేమ్స్ అయినాకో నేమ్స్కి ఏం చేయాలంటే టెక్స్ట్కి డబుల్ కోట్స్లో పెట్టాలి. డబుల్ కోట్స్ అని పెట్టాలి, లేకపోతే సింగిల్ కోట్స్ అని పెట్టాలి. ఓకేనా? ఒకవేళ నువ్వు టెక్స్ట్ని స్టోర్ చేయాలి. ఒకవేళ బూలియన్ అని ఉంటాయి. బూలియన్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ వేరియబుల్స్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి బూలియన్ అంటే. సో బూలియన్ స్టోర్ అయ్యానికి ట్రూ ఫాల్స్ ఇట్లా. తర్వాత ఇక లిస్ట్ అంటారు. లిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ అనమాట. స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ విచ్ కెన్ బి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి లిస్ట్ వాడతాం. సో నంబర్స్ ఈక్వల్స్ టు 1 2 3 4 ఇట్లా 5 ఇవన్నీ డిఫరెంట్. యాపిల్, బనానా, ఫ్రూట్, ఇది లిస్ట్ని ఇట్లా డిక్లేర్ చేస్తారు. టుపుల్ని ఇట్లా డిక్లేర్ చేస్తాం. తర్వాత పర్సన్ని సారీ డిక్షనరీ.
డిక్షనరీ అంటే కీ వాల్యూ పేరు. నేమ్ అనేది ఇక్కడ కీ, దాని వాల్యూ ఏంటిది అలైస్. అట్లనే ఏజ్ అనేది కీ, దాని వాల్యూ ఏంటంటే 30. సో ఒక డిక్షనరీ వేరియబుల్స్ని ఇట్లా డిక్లేర్ చేస్తాం. ముందుకెళ్ళినా కూడా అవి వస్తాయి. జస్ట్ మీకు ఓవర్ చూపిస్తున్నా, డిక్షనరీ ఇట్లా డిక్లేర్ చేస్తారు, బూలియన్స్ని ఇట్లా డిక్లేర్ చేస్తారు, ట్రూ ఆర్ ఫాల్స్ని. టెక్స్ట్ ఉంటే ఇట్లా డబుల్ కోట్స్ పెట్టాలి. ఒకవేళ నువ్వు నంబర్స్ డిక్లేర్ చేయాలి, డైరెక్ట్ నంబర్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఎట్లా డిక్లేర్ చేయాలో ఒకటి చూపిస్తున్నా. తర్వాత ముందుకెళ్ళినా కూడా ఎట్లయినా అవన్నీ వస్తాయి. తర్వాత ఒక ఏం డిక్లేర్ చేయదు అనుకుంటా అంటే ఒక వేరియబుల్ తీసుకొని నన్ను పెట్టాను. సో ఇక్కడ ఏమంటున్నాడు, మన టాస్క్ ఇచ్చాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ డస్ ద ఫాలోయింగ్. ఒక వేరియబుల్ పేరు ఇచ్చేసినాడు నంబర్ అని, దాంట్లో 20 అనేది స్టోర్ చేసాడు. యూజ్ ప్రింట్ కమాండ్ టు ద అవుట్పుట్ ద వాల్యూ ఆఫ్ నంబర్ -1. సో నంబర్లో -1 చేయాలంట. సో మనం వేరియబుల్ పేరు ఆల్రెడీ ఇచ్చేసినాం కాబట్టి, సో నంబర్ అనేది ఒక బాక్స్కి నేను నంబర్ అని పేరు ఇచ్చిన, ఆ బాక్స్ లోపల 20 అని స్టోర్ చేసిన. ఇప్పుడు ఆ బాక్స్ పేరు 20 కదా. సో ఆ బాక్స్ నుంచి నేను ఒకటి తీసేయాలనుకుంటున్నా. సో నంబర్ -1 అని చేసినాం అనుకో, ఆటోమేటిక్గా నా నంబర్ లోపల ఏం స్టోర్ అయ్యింది, 20 స్టోర్ అయింది కాబట్టి 20 - 1 అవుతుంది. అప్పుడు 19 అనేది అవుట్పుట్ వస్తుంది మనకి. చూడండి ఇంకా మరి తిన్నారా అందరు? చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు. సో డూ సబ్స్క్రైబ్. అట్లా అనమాట. ఇక చూడండి, నంబర్ లోపల ఏం స్టోర్ చేసినాం, 20 స్టోర్ చేసినాం. అందుకే నంబర్ -1 అనగానే 20 - 1 19 వచ్చిన అవుట్పుట్. అట్లా ఓకేనా. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ వేరియబుల్స్ చూద్దాం. వేరియబుల్స్ అర్థమైంది కదా. ఒక నంబర్ ఏదైనా దేనైనా స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ వాడతాం. సో దట్ వేరియబుల్స్ అనేది ఒక లేబుల్ బాక్స్ లాంటి, అక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తామని ఇక్కడ వరకైతే అర్థమైంది కదా. ఇంకోసారి చెప్తా, వేరియబుల్స్ అనేవి ఒక లేబుల్డ్ బాక్సెస్, దాంట్లో మనము ఆ బాక్సెస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ నంబర్స్ని, టెక్స్ట్ని, ట్రూ ఆర్ ఫాల్స్ని అన్నిటిని స్టోర్ చేస్తున్నాం. సో యూ కెన్ ఆల్సో చేంజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇన్ ఏ కోడ్. ఒకసారి నేను సార్ నంబర్ ఈక్వల్స్ టు 20 అని పెట్టిన ఇప్పుడు కింద ముందు ప్రోగ్రామ్లో. మళ్ళీ కొద్దిసేపు అయినాక నా నంబర్ ఈక్వల్స్ టు 40 అని మార్చుకోవచ్చు కోడ్లో, సరేనా. ఇప్పుడు చూడు, ఏజ్ నేను 25 ఇచ్చిన ఫస్ట్, కొద్దిసేపు అయినాక నేను ఏజ్ 26 తీసుకోవచ్చు. అప్పుడు అప్డేటెడ్ ఏజ్ ఏంటి ప్రింట్ అవుతుంది, 26 ఓవర్ రైట్ అవుతుంది అనమాట. ఓవర్ రైట్ అంటే తెలుసు కదా. ఫస్ట్ ఆ బాక్స్ ఏంటో పెట్టినా నేను 25 స్టోర్ చేసిన, కొద్దిసేపు అయినాక ఏజ్ ఈక్వల్స్ 26 అన్న. సో ఆ 25 ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి ఆ ఏజ్లో ఆ బాక్స్లో 26 స్టోర్ అవుతుంది. అప్పుడు అప్డేటెడ్ ఏజ్ ప్రింట్ చేసినావు అనుకో, నీకు ఎంత ప్రింట్ అవుతుంది అంటే 26 ప్రింట్ అవుతుంది. అట్లా అన్నమాట. అదే దాన్ని చెప్తున్నాను. సో కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్స్లోనే ఇవ్వాలా. నేను వన్ 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 ఇచ్చేసేసి నంబర్స్ రూపంలో ఎప్పుడు ఉండదు సరేనా. నంబర్స్ అండ్ అండర్ స్కోర్స్ ఇట్లా రాయొచ్చు. ఇప్పుడు వేరియబుల్ మనం ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా ఏదైనా ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ కావాలి సరేనా. ఓన్లీ కంటైన్ ఆల్ఫాబెట్స్ నంబర్స్. సో ఆల్ఫాబెట్స్ ఇట్లా స్మాల్ ఏ ఉండొచ్చు, క్యాపిటల్ ఏ ఉండొచ్చు, లేకపోతే అండర్ స్కోరే వాడాలి. మళ్ళీ 09 ఇట్లా ఇది కూడా వేరియబుల్. అంతే తప్ప నేను స్పెషల్ సింబల్స్ యూజ్ చేస్తా, లైక్ ఇట్లా స్టార్ యూజ్ చేస్తా, డాలర్ యూజ్ చేస్తా, పర్సంటేజ్ యూజ్ చేస్తా, లేకపోతే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తా అంటే నడదది. ఎందుకంటే ఇవన్నిటి యూజ్ చేస్తే వేరియబుల్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఏ పడితే అవి యూజ్ చేయలేం. సో వేరియబుల్ నేమ్ ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ రూపంలో అయినా సరే ఆల్ఫాబెట్స్ ప్లస్ నంబర్స్ ఉండాలి. ఒకవేళ నువ్వు నంబర్స్ వాడితే అండర్ స్కోర్స్ యూజ్ చేయాలి. సో అండర్ స్కోర్స్ ఇక్కడ వరకే అలౌడ్. A to Z, స్మాల్ A to Z 0 to 9 ఇంతే. ఇంకా అండర్ స్కోర్స్ వేరియబుల్ నేమ్ ఇవే. వేరియబుల్ పెట్టాలంటే ఇవే, ఇంతకు మించి నువ్వు స్పెషల్ సింబల్స్ వాడలేవు. ఇంకా వేరియబుల్ నేమ్ ఎప్పుడు నంబర్తో స్టార్ట్ కావద్దు, ఇది ఇంకో రూల్. అంటే నేను 9 రాసి రాస్తా, 9 రాసి ఏజ్ రాస్తా, లేకపోతే 201 రాసి ఏజ్ రాస్తా అంటే నడవదు. ఎందుకంటే వేరియబుల్ నేమ్ ఎప్పుడైనా నంబర్తో స్టార్ట్ కావద్దు, అది సెకండ్ రూల్. సో మన ఇంకా వేరియబుల్ నేమ్ ఇస్ కెనాట్ హ్యావ్ స్పేసెస్. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అని ఒక వేరియబుల్ ఉంది, ఓల్డ్ ఏజ్. ఇప్పుడు ఇదంతా ఒకటే వేరియబుల్. సో ఈ రెండింటి మిడిల్లో స్పేస్ రావద్దు. సో నీకు అట్లా ఇయ్యాల బుద్ధి అయితే ఇట్లా ఇచ్చేసేసి ఇట్లా అండర్ స్కోర్ పెట్టుకో, నీకు స్పేస్ పెట్టాలనుకుంటే ఇట్లా తీసుకుంటుంది. అంతే తప్ప ఓల్డ్ స్పేస్ ఏజ్ అని ఇట్లా స్పేస్ ఉండద్దు. ఓకేనా. ఒకవేళ రెండు పెట్టుకోవాలంటే ఏమని చెప్పినా అండర్ స్కోర్ వాడుకో, ఎందుకంటే అండర్ స్కోర్ అలౌడ్ వేరియబుల్స్ నేమ్స్. ఈ స్పేస్ని కూడా అలౌ చేయాలి వేరియబుల్ నేమ్లో.
ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది, వేరియబుల్ నేమ్స్ కేస్ సెన్సిటివ్ అనమాట. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ ఏజ్ ఒకటి, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా. ఏజ్ ఈక్వల్స్ టు, సరే ఇప్పటిదాకా మీకు తెలిసిన ఏజ్ తెలుసు కదా, ఏజ్ ఈక్వల్స్ టు 656 అన్నాం. క్యాపిటల్ ఏజ్ ఈక్వల్స్ టు 18 అనుకున్నాం. వీటి 21 పెడదాం. ఈ రెండింటిని ప్రింట్ చేస్తాను నేను. ప్రింట్ ఏజ్, ప్రింట్ ఏజ్. సో ఈ రెండు డిఫరెంట్ అని చూపిస్తున్నా. వేరియబుల్ అనేది కేస్ సెన్సిటివ్ అని చూపిస్తుంది. పైథాన్ కంపైలర్ కొట్టి చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ ఏజ్ ఇక్కడ ఏం చేసిన, స్మాల్ ఏ వాడినా, ఇక్కడ ఏజ్కి క్యాపిటల్ ఏ వాడినా. ఒక అందులో 21, ఒక అందులో 18 ఇంప్రూవ్ చేసిన. కాబట్టి అవి రెండింటిని ప్రింట్ చేస్తాయి ఇప్పుడు. ఇది 21, 18. సో మరి నువ్వు రెండింటికి ఏజ్ అని పేరు ఇచ్చినావు కదా మరి అనేసి అనుకోవచ్చు. కానీ ఈ క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయినది ఒక వేరియబుల్ నేమ్ అవుతుంది, స్మాల్ ఏతో స్టార్ట్ అయినది ఇంకో వేరియబుల్ నేమ్ అవుతుంది, ఇంకో బాక్స్ లేబుల్ అవుతుంది. సో ఇవన్నీ కేస్ సెన్సిటివ్ అంటే నువ్వు ఇనిషియల్ అయితే ఇది వేరే అవుతుంది, ఇది వేరే అవుతుంది. ఓకేనా. అందుకే ఇక్కడ మనకి ఆ రెండింటిని ప్రింట్ చేసినప్పుడు ఈ స్మాల్ ఏజ్లో ఎంత స్టోర్ అయింది, 21 స్టోర్ అయింది. అందుకే మనకు 21 ప్రింట్ అయింది. క్యాపిటల్ ఏజ్లో ఎంత, క్యాపిటల్ 8 స్టార్ట్ అయిన ఏజ్లో 18 ప్రింట్ అయింది కాబట్టి 8. సో రెండింటి పేర్లు సేమ్ ఉన్నప్పటికీ కూడా నువ్వు అవి కేస్ సెన్సిటివ్ అనమాట. నువ్వు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వాడినప్పుడు అవి రెండింటికి వేరే వేరియబుల్ నేమ్స్ వస్తాయి. అదే ఇంకొక రూల్. ఓకేనా. ఇప్పుడు ఒక టాస్క్ చేద్దాం. దీర్ ఆర్ సమ్ కోడ్ రిటర్న్ ఇన్ ద ఎడిటర్, కోడ్ చెఫ్ అని. సో బట్ ద వేరియబుల్ నేమ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్, కెన్ యూ స్పాట్ ద మిస్టేక్. సో వాడు ఇచ్చేసిండు వేరియబుల్ నేమ్ కొన్ని ఎర్రర్స్ చేస్తున్నాయంటే అవి ఏంటో ఫిక్స్ చేయమంటుండు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అంట 1. ఎప్పుడు ఏమని చెప్పినా మీకు, వేరియబుల్ నేమ్ ఎప్పుడు నంబర్తో స్టార్ట్ కావాలి. 1 అని పెట్టిండు వాడు సీదా, అందుకే అట్లా. ఇంకొకటి చూడు, మళ్ళీ ఇక్కడ 1 ప్రింట్ అక్కడ మార్చినప్పుడు ఇక్కడ కూడా మార్చాలి ప్రింట్ స్టేట్మెంట్లో. ఎస్టీ డాట్ నేమ్స్ అది వచ్చింది. అట్లా అనమాట ముచ్చట. ఇదే చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఇప్పుడు అడిషన్ ఆఫ్ వేరియబుల్స్ చేద్దాం. ఒక ప్రోగ్రామ్ రాయమంటుండు వాడు. ఏమంటుండు, ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోమంటాడు. ఆ ఒక వేరియబుల్ లోపల ఏ లోపల 23 స్టోర్ చేయి, బి లోపల 20 స్టోర్ చేయి, ఆ రెండింటి అవుట్పుట్స్ ప్రింట్ చేయమంటాడు. ఓకేనా, చేద్దాం. వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చెప్పినా కదా, ఏ అని చెప్పేసి వాళ్ళు 23 పెట్టేస్తే అయిపోయి. ఇప్పుడు చూడు, ఏ అని పెట్టి వాళ్ళు ఎంత పెట్టమంటాడు, 23. డన్. సింపుల్, ఈజీ ప్రోగ్రామింగ్. పైథాన్ ప్రోగ్రామ్ చాలా ఈజీ, ఏం లేదు. తర్వాత ఈ 2 వేరియబుల్స్, ఇంకో వేరియబుల్ పేరు ఏమన్నాడు, బి పెట్టుకోమని, అలా ఎంత స్టోర్ చేయమన్నాడు, 20 స్టోర్ చేయమన్నాడు. నేను ఇంతకుముందు మోడల్లో ఏం చెప్పిన, రెండింటి సమ్ చేయాలంటే డైరెక్ట్ ప్రింట్ అవుట్ వేసేసేసి దాంట్లో ఏ మన వేరియబుల్స్ ఏంటిది, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎట్లనే, ఏ లోపల ఏముంది 23 స్టోర్ అయ్యింది, బి లోపల 20 స్టోర్ అయ్యింది. సో ఏ ప్లస్ బి అనగానే దీని లోపల ఏవైతే స్టోర్ అయిన వాల్యూస్ ఉంటాయో ఆ రెండుకి సమ్ అవుతాయి. ఆబ్వియస్గా 43 ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇది కొంచెం నెట్ స్లో ఉంది, అందుకే అక్కడ అవుట్పుట్ అనేది స్లో వస్తుంది. చూడండి, అక్కడ మనకి 43 వచ్చిన అవుట్పుట్. ఈ రెండు ఇట్లా వేయాలన్నమాట. ఓకే, ఇది ఇట్లా వేయాలి. సబ్మిట్ కొట్టేసినాం కదా, ఈ నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటిది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చేయమంటుంది వీడు. సో వీడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చేయమంటుండు. ఒక ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, వాడు సైడ్స్ ఇచ్చిండు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మీకు తెలుసుగా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో నేను ఏం చేస్తా అంటే, లెంత్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా, LENGTH. లెంత్ అని ఒక వేరియబుల్ తీసుకొని వాడు ఎంత ఇచ్చేయండు, లెంత్ ఎట్లా పెద్దది, ఏదైతే పెద్ద ఉంటే అదే లెంత్ అవుతుంది కదా.
సో 45 76 ఇచ్చింది వాడు సైడ్స్. సో 76 లెంత్ అనుకున్నా. సో బ్రెడ్త్ విడ్త్ అన్నాం. విడ్త్ విడ్త్ అనే ఒక వేరియబుల్ తీసుకుని అలా 45 స్టోర్ చేసిన. వాడు ఏమంటుండు, ఏరియా ఫైన్ చేయమంటుండు, ఏరియాని ప్రింట్ చేయమంటుండు. ఏం చేయాలా, ఇప్పుడు సమ్ చేసినాం కదా, సేమ్ అక్కడ ప్లేస్ ఇంటూ పెట్టేస్తే అయిపోయి లెంత్ ఇంటూ, అర్థమవుతుంది కదా. ఒకసారి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, చూస్తే రాదు ప్రోగ్రామింగ్, చెయ్యాలి మళ్ళీ మీరు ఒకసారి. ఇప్పుడు సబ్మిట్ వచ్చేసి అయిపోయి రెండింటి మల్టిప్లికేషన్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. అవి చూడు, ఏరియా ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత ఇరా 3420, యాక్చువల్ అవుట్పుట్ మనకి ఎంత వచ్చింది 3420, అట్లా అవుతుంది అనమాట. ఓకే డన్. నెక్స్ట్కి వెళ్ళి సో ఇక్కడ ఫ్లోట్ డాటా, ఇప్పటిదాకా చూసిన అన్ని నంబర్స్ అంటే 1 2 3 4 5 6 అట్లా. ఈ ఫ్లోట్ అంటే డెసిమల్ అనమాట. ఇన్ పైథాన్ యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ద వేరియబుల్ డ్యూరింగ్ డిక్లరేషన్. సో మనం డిక్లేర్ చేసేటప్పుడు మళ్ళీ ఇది ఇంటీజరు, ఇది ఫ్లోటు అని అవసరం లేదు. జావాలో అట్లా అయితే ఇంట్ అని పెట్టి వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని పెట్టి వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరే పైథాన్లో డైరెక్ట్ నువ్వు నంబర్ ఇచ్చేసిన, టెక్స్ట్ ఇచ్చేసిన, అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అదంటే అదే తీసుకుంటుంది. సో ఫ్లోట్ నంబర్స్ అంటే ఇవి డెసిమల్ నంబర్స్. ఈ టాస్క్ ఇచ్చింది చూడు, రైట్ ఎ ప్రోగ్రామ్ డస్ ద ఫాలోయింగ్, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ రేడియస్ ఇంటూ ఇచ్చిండు, టేక్ పై ఈక్వల్స్ టు 0. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్మ్ ఏంటిది, పై ఇంటూ రేడియస్. సో నేను ఇక్కడ రేడియస్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానిలో ఇప్పుడు ఏం స్టోర్ చేస్తాను నేను, 8.9. సో ఈ 8.9 ఏదైతే ఇచ్చినామో, వాడు ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చిండు అదే రాసిన నేను. క్వశ్చన్లో రేడియస్ ఇచ్చిండు, పై వాల్యూ ఇంత తీసుకోమని చెప్పిండు, దాని ప్రకారంగా ఫార్ములా ఇచ్చిండు, పై ఇంటూ రేడియస్ అని. కష్టం పెట్టలేదు మనకి. సో దాన్ని ఫైండ్ చేయమని ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఇక 8.9 అనేది ఫ్లోటింగ్ నెంబర్. సో ఈ ఫ్లోటింగ్ నెంబర్ మనం రేడియస్ లోపల స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్లోటింగ్ అని మళ్ళీ ఇక్కడ ఏమిటంటే ఫ్లోట్ రేడియస్ అని అవసరం లేదు డిక్లేర్ చేసాడు పైథాన్లో. ఎందుకంటే నువ్వేం డిక్లేర్ చేయకపోయినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అది ఫ్లోటింగ్ నెంబర్ అని అది అర్థం చేసుకుంటుంది. సో అందుకే అది అట్లా రాసేసినాం డైరెక్ట్. పై అని ఇంకొక వేరియబుల్ తీసుకొని 3.14 అని పై వాల్యూ ఇచ్చేసినాం. ఏరియాని ప్రింట్ చేయాలి, ప్రింట్ ఏరియా ఫామ్లో ఏమి ఇచ్చాడు, పై స్టార్ ఇంటూ రేడియస్ అయిపోయి. ఇప్పుడు మనకి వచ్చేస్తుంది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ చూడు 248,71940 ఇంట. మనకు కూడా సేమ్ అవుట్పుట్ వచ్చింది 248.7194 అట్లా. అదే ఇంతకుముందు ఆ ప్రోగ్రామ్లో ఏం చెప్తుందంటే ఎక్స్ప్లిసిట్గా మనము డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, డేటా టైప్ని ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటే బయట. ఇప్పుడు స్ట్రింగ్ టైప్ ఇంతకుముందు చూసిన ఇది ఫ్లోటింగ్ డేటా టైప్. ఫ్లోట్ అంటే ఇవి ఇదేంటి ఇట్లా ఉంది చూసినా, ఇది ఇంటీజర్ అనమాట. లైక్ 1, 2, 3, 4 ఇవన్నీ ఇట్లా వస్తాయి చూసినా, ఇవన్నీ ఇంటీజర్ డేటా టైప్ అంటారు. ఇంటీజర్ అంటారు. లేకపోతే షార్ట్ ఫామ్లో ఏమంటారు అంటే ఇంట్ అంటారు. ఇంట్ డేటా టైప్ అంటారు దీన్ని, ఇంట్ డేటా టైప్. నెక్స్ట్ ఏమొస్తాయంటే 1.1, ఏవైతే డెసిమల్ పాయింట్స్ వస్తాయి చూసిన 2.9 కానీ ఏదైనా ఇట్లా డెసిమల్ నంబర్స్ వస్తాయి చూసినా, డెసిమల్ నంబర్స్ అన్నిటినీ ఏమంటారు అంటే ఫ్లోట్ అంటారు. ఒకవేళ ఇవే ఫ్లోట్ డేటా టైప్, ఇవి డేటా టైప్. ఓకే, ఒకవేళ ఈ డెసిమల్ నంబర్స్ పెద్ద ఉన్నానుకో, ఒక డెసిమల్ నంబర్స్ బిగ్ ఉన్నానుకో, సో బిగ్ ఉంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు 2.3 ఇట్లా చాలా పెద్ద నెంబర్. ఇక ఆ ఫ్లోట్కి ప్రతి డాట్ టైప్కి ఎన్ని బిట్సే హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. అంటే డెసిమల్ నెంబర్ చాలా పెద్ద ఉంటే దానికి డబుల్ వాడతారు, ఇది డబుల్ డాటా టైప్ ఉంటుంది, డాటా టైప్. ఓకే, నెక్స్ట్ ఏముందంటే స్ట్రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనోజు ఏవైతే డబుల్ కోట్స్ పెడతావు చూసినా, రాము, ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట. ఇవన్నీ స్ట్రింగ్స్.
ఇంకేముంటాయి స్ట్రింగ్స్, ఇంకా ట్రూ ఫాల్స్ ఈ రెండే ఉంటాయి. వీటిని బూలియన్ అంటారు, బూలియన్. ఓకే, ఇవి బేసిక్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఈ డాటా టైప్సే కామన్. ఫస్ట్ ఇంటీజర్ డాటా టైప్స్ అంటారు, తర్వాత ఫ్లోటింగ్, తర్వాత డబల్, స్ట్రింగ్స్, బూలియన్. ఓకేనా. ఇప్పుడు డబుల్ స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటే ఏంటిది? స్ట్రింగ్ డాటా పై యూస్ టు స్టోర్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇంకో డాటా టైప్ ఉంటుంది క్యార్. ఏమంటుంది స్ట్రింగ్స్ ఏంటిది? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. డెఫినేషన్ కరెక్ట్ డిఫరెన్స్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎం అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, ఎన్ ఒక క్యారెక్టర్, ఓ ఒకటి, జే. సో ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అన్ని ఒకటి దగ్గర స్టోర్ చేస్తున్నాయి, దాన్ని స్ట్రింగ్స్ అంటారు. ఇంకొకటి ఉంటుంది దీని తర్వాతనే. ఇప్పుడు సపోజ్ ఏ కామా లేకపోతే టీ, స్మాల్ టీ అయినా ఏదైనా సరే, లేకపోతే ఇట్లా పెట్టేసేసి హెచ్. సో ఇవన్నీ కేవలం ఒక్క క్యారెక్టర్ని స్టోర్ చేస్తే చూసిన స్టోర్స్ STORES స్టోర్స్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. అయితే సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తుందో దాన్ని క్యార్ అని ఒకటి ఉంటుంది, క్యార్ డాటా టైప్ అంటారు. ఓకేనా. దాని ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ టు ద లెసన్స్. సో స్ట్రింగ్ ఏం చేస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తుంది. సో స్ట్రింగ్ వాల్యూస్కి ఎప్పుడైనా మనం డబుల్ కోట్స్లో పెడతాం, లేకపోతే సింగిల్ కోట్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో పైథాన్ డస్ నాట్ కేర్. పైథాన్ సింగిల్ కోట్స్లో పెట్టినా ఏం ఫరక్ పడదు, డబుల్ కోట్స్లో పెట్టినా ఏం ఫరక్ పడదు. సో ఇట్లా పెట్టినా తీసుకుంటుంది, డబుల్ కోట్స్లో సింగిల్ కోట్ పెట్టినా తీసుకుంటుంది. ఇప్పుడు టాస్క్ చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ ఏవే చేస్తుంది. ఓ రెండు వేరియబుల్స్ క్రియేట్ చేయమంటున్నాడు, ఏ అండ్ బి అని. ఒక దాని లోపల లర్నింగ్ స్టోర్ చేయమన్నాడు, ఇంకో లోపల ఈస్ ఫన్ అని స్టోర్ చేయమన్నాడు. ఓకే డన్. ఏ లోపల ఏ అని ఒకటి తీసుకున్నా, దాంట్లో ఏం స్టోర్ చేయమన్నాడు? లర్నింగ్. ఎందుకు డబుల్ కోట్స్ తీసుకున్నా? లర్నింగ్ అనేది ఇట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇట్స్ ఎ స్ట్రింగ్ కాబట్టి. తర్వాత బి లోపల ఈస్ ఫన్ స్టోర్ చేసుకున్నా. సో ఏ లోపల లర్నింగ్ స్టోర్ చేసిన, బి లోపల ఈస్ ఫన్ అని స్టోర్ చేసిన. సో ఈస్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చుకున్నాం, ఇక్కడ ఇచ్చిన నడుస్తుంది, ఇక్కడ ఇచ్చిన. రెండు నుండి ప్రింట్ చేయమంటాడు. ప్రింట్ ఏమని రావాలి మనకి? ఎక్స్పెక్టెడ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఏ ప్లస్ బి వేద్దాం. ఎందుకు కాదు, అవుతుంది. ఇవ్వచ్చు లర్నింగ్ ఈజ్ ఫన్, వచ్చింది అవుట్పుట్ అంటే ఎగ్జాక్ట్. అవసరం యూ నేల్డ్ ఇట్, అట్లా అనమాట. నెక్స్ట్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. you designed a simple temperature monitoring program. You want to store the current temperature as decimal, like what data type you use. Also provide the reason for the explanation. సో ఈ క్వశ్చన్ అని బయట క్వశ్చన్ ఇచ్చిండు. ఏమంటుండు? నువ్వు ఒక టెంపరేచర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నావు. అందులో టెంపరేచర్లో ఏముంటాయి? అన్ని డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఏమని చెప్పినా డెసిమల్ వాల్యూస్కి మనం ఫ్లోట్ డాటా టైప్ వాడతాం. ఓకేనా. అదే ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ డెసిమల్ వాల్యూస్ పెద్ద డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే డబుల్ వాడతాం. సో టెంపరేచర్ ఎట్లయినా 100 లోపల ఉంటుంది కాబట్టి ఫ్లోట్ సరిపోతుంది. సో ఏం రాయాలి ఇక్కడ? ఫ్లోట్ డాటా టైప్ వాడతామని రాయాలి. మరి ఎందుకు వాడతాం కూడా అంటాడు, రీజన్ కూడా ప్రొవైడ్ చేయమని. బికాస్ view to it stores decimal values. కరెక్ట్. చూడు అన్ని టెస్ట్ కేసు 1, టెస్ట్ కేసు 2 చూడు కరెక్ట్. ఎందుకంటే ఫ్లోట్ డాటా టైప్ వాడాలి. ఎందుకు ఫ్లోట్ వాడుతున్నాం? ఎందుకంటే డెసిమల్ వాల్యూ స్టోర్ చేస్తుంది కాబట్టి. దాని అట్లా అనమాట. అయిపోయింది మనకి లెసన్ అయిపోయింది.
ఇంకోటి ఉందా? ఓకే, అయిపోయింది. ఓకేనా, మనము వేరియబుల్ అనే డేటా టైప్ అనే మాడ్యూల్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేస్తాం. కొంచెం లెంత్ అయింది వీడియో, ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ అనమాట. ఇవి ఎంత బాగా, ఒకవేళ మీరు బిగినర్ అయితే ప్రోగ్రామింగ్ పైన మీకు జీరో నాలెడ్జ్ ఉంటే, సో మీకు కొంచెం కొత్త వచ్చే వాళ్ళకి తెలియదు. అందుకే నేను ఇంత స్ట్రెస్ చేసి కొంచెం వీలైనంత వరకు నాకు ఎంత అయితే ట్రై అవుతుందో అంత చార్ట్ అవుతుందో అంత ట్రై చేసి ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు. ఐ మీన్ మిమ్మల్ని ఏమంటారు, నా కెపాసిటీ ఏంటో నా క్యాలిబర్ ఏంటో అంత ట్రై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో అది ఇంట్రొడక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్. నెక్స్ట్ వీడియోలో బూలియన్ డేటా టైప్ అండ్ నెగటివ్ నెంబర్స్ చూద్దాం. ఓకే.